హాయ్ బ్రో. రాత్రి మన దొడ్లో దొంగలు పడ్డారు. కోళ్ళు మొత్తం లేపేశారు. ఇదే మన మెయిన్ బ్రీడర్. మంచి క్వాలిటీ కలుగుతుంది ఇది. దీన్ని లేపారు. అసలు వాళ్ళు ఎటు నుంచి వచ్చారో ఎలా చేశారో చూద్దాం ఒకసారి. కొడుకులు మామూలు కాదు. అస్సలు ఇట్లా జరిగిద్దని ఎప్పుడు అనుకోల. చూడండి అవి, ఇది ఫెన్సింగ్. అక్కడి నుంచి మనం వచ్చేది ఎంట్రన్స్. అది చూడు బ్రదర్, అది అక్కడ కోసారు. అసలు ఫెన్సింగ్ని కట్ చేశారు, మెస్ని కట్ చేశారు. అయ్యో చిన్న చితక ఉన్నాయి. ఇంకా మెయిన్ మొత్తం లేపారు. మామూలుగా లేదు వ్యాపారం. దొంగ నా కొడుకులు. ఇదిగో అక్కడ అస్సలు ఏం చేశారబ్బా. మనం ఏదన్నా గబక్కని తెగిస్తే చెక్కకుండా ఉండటానికి సూపర్ ఐడియా చేశారు. మెస్ చూడండి ఎట్ట కట్ చేశారు. కిందకి మీదకి శుభ్రంగా కట్ చేసేసారు. అదిగా ఫెన్సింగ్. అంతకుముందు మనకి ఫెన్సింగ్ ఉంది కదా, ఇది కాకుండా అది ఫెన్సింగ్ వైర్లో అది 2 కట్ చేశారు, 3 కట్ చేశారు. తర్వాత మెస్ కట్ చేశారు. మెస్ పైనుంచి కిందకి శుభ్రంగా దారి చేసుకున్నారు. చూడండి, క్లియరెన్స్ చేసుకున్నారు ముందు దారి. వాళ్ళు పైనుంచి కింద దాకా క్లియరెన్స్ చేసుకొని అప్పుడు వేసారు దెబ్బ. ఇదిగా ఈ ఫోటో మనకు గుర్తుగా ఉండిపోయింది అంతే. రోజు అంతకుముందు తమ్మినేల కోసమే ఈ ఫోటో తీశాను. ఇంక మిగిలిపోయినాయి అనమాట. ఇది అంతకుముందు వీడియోలు. ఇవి చేసేదేముంది బ్రో, చూసుకోవటం ఎట్లా. చేసేది ఏం లేదు. పోయిందేదో పోయింది, అంతా దేవుడే చూసుకుంటాడు. మీరైతే మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈసారి మంచి కోళ్ళే తెద్దాం, నెంబర్ 1 క్వాలిటీ తెద్దాం. ఇబ్బంది లేదు, అంతా దేవుడే చూసుకుంటాడు. మన ఊర్లలో దొంగ నా కొడుకులు ఎక్కువయ్యారు బ్రో. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సబ్స్క్రైబ్ చేయి బ్రదర్, అదే మీరు నాకు చేసే సహాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.